హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వాల్మీకి మ్యాథ్స్ అకాడమీ. ఈరోజు సర్కిల్స్ 7 మార్క్స్లో క్లాస్ 2 చూద్దాం. నేను ఒక 3 మోడల్ చూసాం. ఈరోజు 4th మోడల్ చూద్దాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్ హూజ్ సెంటర్ లైస్ ఆన్ ద లైన్ అని ఇచ్చాడు. 2 పాయింట్స్ గుండా పాస్ అవ్వాలి. ఆ సర్కిల్ యొక్క సెంటరు ఈ లైన్ మీద ఉండేలాగా సర్కిల్ ఈక్వేషన్ ఏంటో కావాలి. సో మనకి ఎప్పుడైనా సర్కిల్ ఈక్వేషన్ కావాలంటే లెట్ x స్క్వేర్ y స్క్వేర్ జనరల్ ఈక్వేషన్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుందాం. ఆ నెక్స్ట్ మనకి ఈక్వేషన్ ఏ అనేది సర్కిల్ ఈక్వేషన్ అనేది దేని గుండా పాస్ అవుతుందన్నట్టు చూడండి ఒకసారి. 2, -3 2, గుండా పాస్ అవుతుంది కాబట్టి 2 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది 4, నెక్స్ట్ 3 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది 9 ప్లస్ ఎంత అవుతుంది ఇది 2 × 2g అంటే ఎంత అవుతుంది 4g -6f ప్లస్ c = 0. సో ఫైనల్గా 4g -6f ప్లస్ c ప్లస్ 13 = 0. దీని ఈక్వేషన్ 1 అనుకుంటాను. నెక్స్ట్ ఇదే సర్కిల్ ఇంకొక పాయింట్ గుండా కూడా పాస్ అవుతుంది. ఆ పాయింట్ ఏంటి -4, 5. సో ఇక్కడ రాద్దాం -4, 5 గుండా పాస్ అవుతుంది కాబట్టి 4 స్క్వేర్ అంటే 16, 5 స్క్వేర్ అంటే 25 -8g ప్లస్ 10f ప్లస్ c = 0 -8g ప్లస్ 10f ప్లస్ c ప్లస్ 41 = 0. దీన్ని ఈక్వేషన్ 2 అనుకోండి. ఈక్వేషన్ 2 అనుకుంటే ఇప్పుడు మనకి ఈ రెండు ఈక్వేషన్ల నుంచి ఈ సిని ఎలిమినేట్ చేయాలి. సిని ఎలిమినేట్ చేయాలంటే ఎప్పుడైనా రెండు ఈక్వేషన్లోనే ఏదైనా ఒక కాన్స్టెంట్ని ఎలిమినేట్ చేయాలంటే రెండింటికి ఒకే గుర్తుంటే సబ్ట్రాక్ట్ చేయాలి. రివర్స్ ఆపోజిట్ సైన్ ఉంటే ఏం చేయాలి యాడ్ చేయాలి. ఇప్పుడు సేమ్ సైన్ ఉంది కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తాను. అంటే ఏం చేద్దాం మనం 1 - 2 అంటే ఎంత అవుతుంది మనకి 4g -6f ప్లస్ c ప్లస్ 13 ప్లస్ 8g -10f c -41 = 0. సో ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోండి ప్లస్ c c క్యాన్సిల్ అయిపోతుంది. మిగిలిపోయింది ఎంత 12g -16f -28 = 0. సో దీని నుంచి 4 కామన్ తీస్తే 3g -4f -7 = 0. దీన్ని ఈక్వేషన్ 3 అనండి. ఈక్వేషన్ 3. సో 1, 2, 3 ఈక్వేషన్ వచ్చింది. నెక్స్ట్ ఏమన్నాడు సెంటర్. సెంటర్ అంటే గివెన్ సర్కిల్కి సెంటర్ ఏంటి -g, -f లైస్ ఆన్ ద లైన్. లైస్ ఆన్ ది లైన్ లైస్ ఆన్ 4x ప్లస్ 3y ప్లస్ 1 = 0 మీద ఉంది. దట్ ఇంప్లైస్ అప్పుడు ఏమని అర్థం మనం 4 × -g ప్లస్ 3 × -f ప్లస్ 1 = 0. సో టోటల్ ఈక్వేషన్ మనం ఏం రాయొచ్చు ఇప్పుడు 4g ప్లస్ 3f సైన్ మార్చాను -1 = 0. దిస్ ఈజ్ 4th ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి ఈ 3, 4ను ఉపయోగించి g వాల్యూ f వాల్యూ కనుక్కోవాలి. g వాల్యూ f వాల్యూ కనుక్కోవాలంటే చూద్దాం. 3 and 4 ఈక్వేషన్ సాల్వ్ చేస్తున్నా. y c x y ఎంత ఉందిరా -4 -7 3 -4 నెక్స్ట్ 3 -1 4 3. సో ఈక్వేషన్ సాల్వ్ చేసేటప్పుడు g బై ఇది ఎంత అవుతుంది 4 ప్లస్ 21 దట్ ఈజ్ ఈక్వల్ టు f బై -28 ప్లస్ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై 9 ప్లస్ 16. ఇది 25, ఇది 25, ఇది 25 అవుతుంది. క్యాన్సిల్ చేస్తే g = 1 f = -1 పుట్ ఆల్ ఇన్ ఈక్వేషన్ 1. వీటన్నిటిని ఈక్వేషన్ 1 రాస్తున్నా. ఈక్వేషన్ 1 అంటే ఏముందిరా మనకి ఇక్కడ 4 × 1 6 × -1 ప్లస్ 13 ప్లస్ c = 0 4 ప్లస్ 6 ప్లస్ 13 ప్లస్ c = 0 అంటే దట్ ఇంప్లైస్ c = -23. c = -23. f వాల్యూ ఉంది, g వాల్యూ ఉంది, c వాల్యూ. ఈ వాల్యూస్ అన్ని తీసుకెళ్ళి రిక్వైర్డ్ ఈక్వేషన్ లెట్ ఏదైతే తీసుకున్నామో ఆ ఈక్వేషన్ రాసేయండి. పుట్ ఆల్ దీస్ ఇన్ ఈక్వేషన్ ఏ అంటే ఏం రాద్దాం మనం x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2x × g అంటే 1 ప్లస్
2y ఇంటూ ఎఫ్ అంటే -1 ప్లస్ సి అంటే -23 = 0. సో ఏం రాద్దాం, x² ప్లస్ y² ప్లస్ ఎంత అవుతుంది 2x మైనస్ 2y మైనస్ 23 = 0, విచ్ ఈస్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ వాట్ ఈజ్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్ అండ్ హూజ్ సెంటర్ లైస్ ఆన్ ద లైన్. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. సో ఈ మోడల్ ఈ విధంగా చేసుకుంటూ రావచ్చు. 7 మార్క్స్కి మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, థర్డ్ ప్రాబ్లం చూద్దాం. చూడండి ఇక్కడ, ఇఫ్ ద కార్డ్ ఆఫ్ ఏ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్, కార్డ్ ఆఫ్ ఏ పాయింట్ అన్నాడు. ఈ సర్కిల్కి విత్ పి దృష్ట్యా మనకి కార్డ్ ఈక్వేషన్ రాయాలి. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఒకసారి అసలు గివెన్ డేట్ ఏంటో చూద్దాం. గివెన్ దట్ x² ప్లస్ y² మైనస్ a² = 0 బి ద సర్కిల్. ఓకేనా, గివెన్ దట్ బి ద సర్కిల్. దీనిని ఈక్వేషన్ 1 అనుకుంటాను. px1, y1 విత్ రెస్పెక్ట్ టు x². px1, y1 అనుకుంటే px1, y1 దీని నుంచి ద కార్డ్ రాస్తున్నాను. ద కార్డ్ ఆఫ్ సర్కిల్ విత్ రెస్పెక్ట్ టు p టు x² ప్లస్ y² మైనస్ a² = 0. సో దీనికి కార్డ్ ఈక్వేషన్ రాయాలి అంటే ఒకసారి చూద్దాం. కార్డ్ ఈక్వేషన్ అంటే మీనింగ్ ఏంటి మనకి, s1 = 0 ఈక్వేషన్ అంటే ఏం రాద్దాం, x(x1) ప్లస్ y(y1) మైనస్ a² = 0. కార్డ్ ఈక్వేషన్ అన్న అదే, పోలార్ ఈక్వేషన్ అన్న అదే, కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఈక్వేషన్ అన్న అదే, ఈక్వేషన్ ఆఫ్ ద ట్యాంజెంట్ అన్న అదే. సో మూడింటికి మీనింగ్ అదే, ఈక్వేషన్ ఆఫ్ ద s1 = 0. దీని నుంచి నేను హోమోజనైజింగ్ చేయాలి అంటే x(x1) ప్లస్ y(y1) బై ఇటు తీసుకొస్తే a² అవుతుంది, బై a² రాస్తే =1. దీన్ని ఈక్వేషన్ 2 అనుకుంటాను. ఈక్వేషన్ 2 అంటే వాడు ఏం చెప్తున్నాడు మనకి, ఇక్కడ చూడండి, ఒక సర్కిల్కి కార్డ్ రాశాడు. అదేనా, ఒక కార్డు ఏ దగ్గర బి దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. ఆరిజిన్ నుంచి ఈ లైన్ దీనికి కలిపితే ఇక్కడ యాంగిల్ అంటే థీటా అనేది 90 degrees అయితే పి లైస్ ఆన్ ద సర్కిల్ మీద ఉంటుందని చూపించాలి. ఈ సర్కిల్ మీద ఉంటుందని చూపించాలి. దానికోసం రాసుకుంటూ వస్తున్నాను. ఈక్వేషన్ హోమోజనైజింగ్ చేద్దాం. హోమోజనైజింగ్ 1 and 2 హోమోజనైజ్ చేస్తా అంటే ఈక్వేషన్ ఏం రాయొచ్చు, హోమోజనైజేషన్ అంటే x² ప్లస్ y². ఒకవేళ x టర్మ్ ఉంటే *1, y టర్మ్ ఉంటే *1, కాన్స్టెంట్ ఉంటే 1² రాయాలి. మైనస్ a² ఇంటూ 1² దట్ = 0. సో ఈక్వేషన్ రాస్తున్నా, x² ప్లస్ y² మైనస్ a² ఇంటూ 1 అంటే ఇది రాయొచ్చు, x(x1) ప్లస్ y(y1) బై a², ఈ మొత్తానికి హోల్ స్క్వేర్ దట్ = 0. సో 1² రాసుకుని వచ్చాను. ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. ఎంత అవుతుందో చూద్దాం. ఇది ఎంత అవుతుంది మనకి, a⁴ ముందు రాద్దాం. x² ప్లస్ y² మైనస్ a² ఇంటూ ఈ టర్మ్ ఏమవుతుంది మనకి, x² x1² ప్లస్ y² y1² ప్లస్ 2x1 y1 xy బై a⁴ దట్ = 0 అవుతుంది. దట్ = 0. ఇప్పుడు ఈ దీనిలో a² 2 times క్యాన్సిల్ చేసుకుంటూ రావచ్చు. అంటే ఇక్కడ మిగిలిపోయింది ఎంత మనకి, a². ఎల్సిఎం రాసేయండి. అంటే ఎంత అవుతుంది, a² x² ప్లస్ a² y². బ్రాకెట్ ముందు మైనస్ ఉంది కాబట్టి ఏమన్నా మనం, మైనస్ x² x1² మైనస్ y² y1² మైనస్ 2x1 y1 xy = 0. ముందు దీన్ని హోమోజినైజ్ ఈక్వేషన్లో కన్వర్ట్ చేద్దాం. హోమోజినైజేషన్ అంటే హోమోజినస్ ఈక్వేషన్లో కన్వర్ట్ చేయాలి అంటే ముందు x² అంటే a² x² కోషెంట్ ఎంత అవుతుంది, x1² ఇంటూ ఇది మొత్తం x² కోషెంట్. నెక్స్ట్ ఇక్కడ రాస్తున్నా ప్లస్ మైనస్ 2x1 y1 ఇంటూ xy అంటే ax² ప్లస్ 2hxy ప్లస్
వై స్క్వేర్ కోషెంట్ కామన్ తీస్తే ఏ స్క్వేర్ మైనస్ y1 స్క్వేర్ ఇంటూ వై స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 0. హోమోజినస్ ఈక్వేషన్ వచ్చింది చూడండి, హోమోజినస్ ఈక్వేషన్ వచ్చింది. ఈ రెండు లైన్లు ఎలా ఉండాలంటుండో పర్పెండిక్యులర్గా ఉండాలంటుండో. పర్పెండిక్యులర్గా ఉండాలి అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్ ఈక్వల్ టు 0 ఫామ్లో ఉంది. కాబట్టి ఈ రెండు లైన్స్ మధ్య యాంగిల్ కానీ 0 అయితే ఎక్స్ స్క్వేర్ కోషెంట్ ఏ వై స్క్వేర్ కోషెంట్ బి దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకని రైట్ యాంగిల్స్ ఇక్కడ చూద్దాం. సచ్ దట్ యాంగిల్ ఏఓబి అన్నాడు. యాంగిల్ ఏఓబి ఏంటి మనకి 90 degrees. కాబట్టి యాంగిల్ ఏఓబి 90 degrees అంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ ఓ దగ్గర మనకి రైట్ యాంగిల్ ఫామ్ అవుతుంది. రైట్ యాంగిల్ ఫామ్ అవుతుంది అంటే ఎక్స్ స్క్వేర్ కోషెంట్ ప్లస్ వై స్క్వేర్ కోషెంట్ ఏమవుతుంది 0. కాబట్టి ఏమర్థం మనం ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ x1 స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, అది కూడా మిగిలింది ఏ స్క్వేరే కదా, ఏ స్క్వేర్ మైనస్ y1 స్క్వేర్ ఈక్వల్ టు 0. ఈ రెండు ఈక్వేషన్ తీసుకొచ్చండి, x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది 2a స్క్వేర్. సో ఈ లోకస్ ఈక్వేషన్ ఏం రాయొచ్చు, ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్, ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ పి, లోకస్ ఆఫ్ పి, ఈక్వేషన్ ఆఫ్ లోకస్ అన్న సర్కిల్ అన్న ఒకటే, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 2a స్క్వేర్. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చూడండి, షో దట్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద టూ టాంజెంట్స్ పాసింగ్ త్రూ x1, y1. ఫస్ట్ ఒక సర్కిల్ రాద్దాం. ఒక సర్కిల్ డ్రా చేస్తున్నాను. దీన్ని s ఈజ్ ఈక్వల్ టు 0 సర్కిల్ అనుకోండి. ముందు ఒక కార్డు డ్రా చేస్తున్నాను. పి అనే పాయింట్ దగ్గర నుంచి ఒక టాంజెంటు, పి అనే పాయింట్ దగ్గర నుంచి ఇంకో టాంజెంటు, దీన్ని ఏ అనుకుంటాను, దీన్ని బి అనుకుంటాను, ఈ పాయింట్ పి అనుకుంటే ఈ రెండింటి మధ్య యాంగిల్ తీటా. ఇక్కడ సెంటర్ ఉంది, దీన్ని సి అనుకుంటాను. ఇక్కడ చూడండి, యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్ టు ద సర్కిల్ అంటే ఫార్ములా ఏంటి మనకి, tan theta by 2 ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై రూట్ s11. tan theta by 2 ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై రూట్ s1. ఇది దేనికి ఫార్ములా, యాంగిల్ బిట్వీన్ ద టూ టాంజెంట్స్ అంటే ఫార్ములా. ఓకే, ఇప్పుడు లెక్కలోకి వచ్చేద్దాం. షో దట్ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అన్నాడు. అంటే చూడండి, ఈ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర నుంచి రెండు టాంజెంట్స్ డ్రా చేస్తే పి దగ్గర నుంచి వీటి మధ్య ఈ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఈ ట్రయాంగిల్కి ఇప్పుడు నేను ఏరియా కనుక్కుంటూ రావాలి. ఏరియా కనుక్కుంటూ రావాలి అంటే ఫస్ట్ ఈక్వేషన్ మనం ఏం రాద్దాం ఒకసారి చూడండి. లెట్ పిఏ కామా పిబి ఆర్ టూ టాంజెంట్స్. అంతేనా? ఇవి రెండు మనకి టూ టాంజెంట్స్, పిఏ కామా పిబిఆర్ టూ టాంజెంట్స్. ఈ ద ఈక్వేషన్ ఆఫ్ లేదంటే ద యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్స్, ద యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్స్ అంటే మనకు ఫార్ములా ఏం రాయచ్చమ్మా, టూ టాంజెంట్స్ మధ్య యాంగిల్ అంటే ఫార్ములా ఏంట్రా, tan theta by 2 ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై రూట్ s11. సో ఇప్పుడు నాకు ఏపిబి ట్రయాంగిల్కి ఏరియా కావాలి. సో ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏపిబి ఈక్వల్ టు 1/2 ఇంటూ పిఏ ఇంటూ పిబి ఇంటూ సైన్ థీటా, పిఏ ఇంటూ పిబి ఇంటూ సైన్ థీటా దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2. అంటే ఇక్కడ చూద్దాం, పి నుంచి ఏకు ఉండేది లెంత్ ఆఫ్ ద టాంజెంట్ ఏమవుతుంది మనకి రూట్ s11. పి నుంచి బికి ఉండేది కూడా లెంత్ ఆఫ్ ద టాంజెంట్, దీన్ని కూడా ఏమనొచ్చు మనం రూట్ s11. ఇక్కడ రాస్తున్నాను రూట్ s11 ఇంటూ రూట్ s11 దట్ ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా ఫార్ములా. సైన్ థీటా ఫార్ములా ఏంటి, 2 tan theta by 2 by 1 ప్లస్ tan square theta by 2, tan square theta by 2. ఈ 2కి ఈ 2 క్యాన్సిల్ చేస్తాను దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ s11 అంటే ఎంత అవుతుంది మనకి ఓన్లీ s11 ఇంటూ tan theta by 2 అంటే ఆర్ బై రూట్ s11 బై 1 ప్లస్ tan స్క్వేర్ అంటే ఇది ఎంత అవుతుంది మనకి ఆర్ స్క్వేర్ బై రూట్ s11 హోల్ స్క్వేర్ అంటే సింపుల్గా ఎంత అవుతుంది s11. సో ఇక్కడ రాస్తున్నా దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ టర్మ్ ఉన్నాయి, ఈ టర్మ్స్ ఏమైతే ఉన్నాయి వీటికి ఎల్సిఎం రాసుకుంటారండి. ఎంత అవుతుంది మనకి
ఆర్ ఇంటూ S11 బై S11 బై ఇది ఎంత అవుతుంది రూట్ S11 బై ఇది ఎంత అవుతుంది S11 ప్లస్ ఆర్ స్క్వేర్ బై ఓన్లీ S11 అదేనా ఓన్లీ S11 ఈ టర్మ్ని ఏం మార్చి రాసుకుని చూడు దట్ ఈజ్ ఈక్వల్ ఆర్ ఇంటూ ఈ టర్మ్ రాస్తున్నాడు S11 బై రూట్ S11 ఇంటూ S11 బై రివర్స్ రాస్తున్నాం S11 నెక్స్ట్ ఎంత అవుతుంది మనకి ప్లస్ ఆర్ స్క్వేర్ ఇప్పుడు ఈ టర్మ్స్ మనం దీన్ని ఏం రాయొచ్చు దట్ ఎంప్లాయిస్ ఆర్ ఇంటూ S11 అంటే దీని రూట్ S11 అలాగే రాశాను S11 బై ఇక్కడ రాద్దాం S11 మనకి మిగిలిపోయింది ఇదే కదా ఇక్కడ చూడండి దీన్ని రూట్ S11 రాశాను S11 ఇక్కడ ఎంత ఉంది ఇంకా రూట్ S11 ఇంటూ S11 ప్లస్ ఆర్ స్క్వేర్ దీనికి ఇది క్యాన్సిల్ చేస్తాను ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఇది రూట్ అంటే 1/2 పవర్ 1 ఉంది రెండింటికి బేస్ ఈక్వల్ కాబట్టి పవర్లు యాడ్ చేయొచ్చు అంటే ఆన్సర్ ఎంత అవుతుంది మనకి ఆర్ ఇంటూ S11 హోల్ పవర్ 3/2 బై S11 ప్లస్ ఆర్ స్క్వేర్ ఇదే కావాల్సిన ఆన్సర్ అవుతుంది.